గాదుల రామారంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తుల యొక్క మీరందరి యొక్క సహాయ సహకారంతో అత్యంత వైభవంగా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో విశేషంగా భక్తులందరికీ అనుకూలంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నకులేశ్వర దేవి సిద్ధిపీఠం ఆధ్వర్యంలో అక్టోబర్ 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ప్రతినిత్యం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మనకు ఉదయం 9 గంటలకు మహారుద్ర హోమం, ఈ యొక్క రుద్ర హోమం చేయించుకునేటువంటి భక్తులు ఎవరైనా ఉన్నా 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఉదయం 9 గంటలకు ఈ యొక్క రుద్రహోమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది, ప్రారంభం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క రుద్రహోమంలో ఎలాంటి సమస్యలకు ఈ యొక్క రుద్రహోమాన్ని చేసుకుంటే ప్రతిఫలం ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, అదేవిధంగా తరచుగా వాహన ప్రమాదాలు, అనవసరంగా బండ్లు వెళుతూ జారిపడడం, అదేవిధంగా చిన్న చిన్న ఇబ్బందులు కలగడం, మరి శరీరానికి సంబంధించి ఏదో విధంగా హాని కలగడం, అనవసరమైనటువంటి విషయాలలో మనము మాట్లాడి అనవసరంగా తలనొప్పి తెచ్చుకోవడం, అదేవిధంగా మనకు అవసరం లేని చోటకు వెళ్ళి అనవసరంగా ప్రమాదం తెచ్చుకోవడం, ఇలాంటివి ఎవరికైతే జరుగుతూ ఉంటాయో, ఆరోగ్య సంబంధించిన విషయంలో కూడా ఎవరికైతే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందో ఈ యొక్క రుద్రహోమాన్ని ఆచరించుకోవడం వలన వారి యొక్క శరీరంలో ఖచ్చితంగా మార్పులు అనేది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆరోగ్య క్షీణించేటువంటి స్థితిలో నుంచి కూడా ఆరోగ్యవంతులుగా అయ్యేటువంటి అవకాశం కూడా ఈ యొక్క మహారుద్రహోమం వలన ప్రతిఫలం అనేది ఉంటుంది. కాబట్టి భక్తులు ఎవరైనా ఏదైనా మీకు ఆరోగ్య సమస్యలు కానీ మృత్యు సంబంధించినటువంటి విషయానికి సంబంధించి కానీ ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించేటువంటి రుద్రహోమ కార్యక్రమంలో కనుక పాల్గొన్నట్టయితే ఇకంతా శుభమే జరిగి ఆ యొక్క నకులేశ్వర దేవి అమ్మవారి అనుగ్రహం వలన, శివకేశు అనుగ్రహం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు.